ఇందుమూలంగా యావన్మంది తెలుగు ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా, మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీ, ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన మాట, ఇవి నిజంగా అమలవుతున్నాయా లేక ఎన్నికల హామీలుగానే మిగిలిపోతున్నాయా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పదం ఎక్కువగా వినిపిస్తోంది. అదే నారీ విలాపం. మహిళల కోసం ఇచ్చిన హామీల వెనుక అసలు కథ ఏమిటి? ఎందుకు ఇప్పుడు ఈ చర్చ అంత పెద్దదైంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళలు ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తారు. ఎన్నికల సమయంలో కూడా మహిళల ఓటు చాలా ముఖ్యమైంది. పార్టీ కూడా మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటిస్తుంది. ఇటీవల ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళల కోసం అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యమైన హామీలు ఏమిటంటే, ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని, మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ హామీలు వినగానే చాలా మంది మహిళలు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక కుటుంబంలో నెలకు వచ్చే చిన్న మొత్తమైనా చాలా అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది మహిళలు అప్పులు తీర్చుకోవచ్చు, కొంతమంది పిల్లల చదువుకు ఖర్చు పెట్టవచ్చు, మరికొందరికి అది చిన్న ఆదాయంగా కూడా మారుతుంది. అందుకే ఈ హామీలు మహిళల్లో పెద్ద ఆశలు కలిగించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఈ పథకాల అమలు విషయంలో అనేక ప్రశ్నలు వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మహిళలు చెబుతున్నది ఏమిటంటే, ప్రతి నెల ఇస్తామని చెప్పిన 1,500 రూపాయలు ఇప్పటి వరకు అందడం లేదు. ఉచిత బస్సు ప్రయాణం కూడా అన్ని చోట్ల ఒకే విధంగా అమలు కావడం లేదని అంటున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఒక మాట వినిపిస్తుంది: మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు అని. కొందరు దీనిని వ్రంగ్యంగా నారీ విలాపం అని పిలుస్తున్నారు. ఇక ఈ విషయాన్ని రాజకీయంగా కూడా పెద్దగా ప్రస్తావిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఏమంటోందంటే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని చెబుతున్నారు. వారి మాట ప్రకారం గత ప్రభుత్వం మహిళల ఖాతాల్లో నేరుగా భారీ మొత్తంలో డబ్బు జమ చేసిందని, దానివల్ల మహిళలకు ఆర్థికంగా కొంత భరోసా కలిగిందని అంటున్నారు. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలు మాత్రం ఇంకా పూర్తిగా అమలు కాలేదని విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం వేరేలా స్పందిస్తుంది. ప్రభుత్వం మాట ఏమిటంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పాత అప్పులు, ఇతర సమస్యలు ఉన్నప్పటికీ పథకాలను దశల వారీగా అమలు చేస్తున్నామని చెబుతున్నారు. మహిళలు ఏమంటున్నారంటే, గతంలో ఇంతకంటే దారుణమైన పరిస్థితులున్నా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం నడపడానికి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పథకాలన్నీ అమలు చేశారని, కానీ చంద్రబాబు కుంటి సాకులు చెబుతున్నారని మహిళలు అంటున్నారు. అంటే ఒకవైపు ప్రతిపక్షం విమర్శలు చేస్తుంది, మరోవైపు ప్రభుత్వం తన నిర్ణయాలను సమర్థించుకుంటుంది. కానీ ఈ రాజకీయ చర్చల మధ్య అసలు ప్రశ్న మాత్రం మహిళలదే. ఒక సాధారణ మహిళ ఇలా అంటోంది: మాకు ఇచ్చిన హామీలు నిజంగా ఎప్పుడు అమలవుతాయి? ఎందుకంటే ఆ హామీలు కేవలం రాజకీయ మాటలు కాదు, చాలా కుటుంబాలకు అవి జీవనాధారం కూడా కావచ్చు. అందుకే ఈ విషయం ఇప్పుడు మహిళల మధ్య కూడా పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద ప్రశ్న నిలిచింది: మహిళల కోసం ఇచ్చిన హామీలు నిజంగా అమలవుతాయా లేక అవి ఎన్నికల హామీలుగానే మిగిలిపోతాయా? ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అప్పటి వరకు మాత్రం మహిళల ఆశలు కొనసాగుతూనే ఉంటాయి. రాజకీయాల్లో మాటల యుద్ధం కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? మహిళలకు ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.